వివిధ ప్రాంతాల్లో చాలా బిజీ లైఫ్లో నుండి ఇట్లా అడగగానే ఇట్లా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. విలేజ్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ గారు, అందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ముందుగా చదువుకున్న వాళ్ళని పంచుకోవడానికి ఇక్కడ మీకు రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మేము చాలా ఆనందిస్తున్నాం. ఎవరైతే మనకు విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని ఇంతటి స్థాయిలో ఉంచిన మన గురువులందరికీ మనము రుణపడి ఉంటామన్నది చిన్న విషయం. 2006, 2007 ఈ సంవత్సరంలో మనం 10వ తరగతిని పూర్తి చేసుకొని ఎంతో విషాదంలో ఈ స్కూల్ని వదిలేసి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా గ్యాదర్ అవడానికి కారణమైన మన చాలామంది సమిష్టి కృషి చేసి మన యొక్క గ్యాదరింగ్ని చేసినటువంటి ముఖ్య పాత్రలు మిస్టర్ చంద్రరాజు గారు కావచ్చు, ఇంకా రఘు కావచ్చు, ఆడపు రమేష్ కావచ్చు, ఫోన్లో ఫాలో చేసినటువంటి రవి గారు కావచ్చు, కిషన్ రావు గారిని, వీళ్ళందరికీ కిషన్ రావు గారిని సమిష్టి కృషిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Next, please welcome sir. Next, thank you madam. అలాగే 10వ తరగతిలో ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి థ్యాంక్ యూ సేవలు అందించినటువంటి విజయ నిర్మల ఆంటీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. Remix by DJ Ashif. మనందరికీ విద్యాబుద్ధులు నేర్పి అలాగే మన రవిబాబు సార్ కీర్తిశేషులైనారు. అదేవిధంగా మనకు స్కూల్లో ఆల్రౌండర్గా అందరికీ సుపరిచితులు, చాలా మంచి వ్యక్తి శ్రీ అశోక్ వర్ధన్ సార్ గారు కూడా మన మధ్య లేనందుకు ఈరోజు చాలా బాధపడుతున్నాము. కావున మనందరము సార్ వాళ్ళ కోసం ఒక 1 minute మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. Bodhi
హియర్. సమ్మేళనం 2006-7 బ్యాచ్ నా బాల్యమిత్రులందరికీ మరొకసారి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళన శుభాకాంక్షలతో ఇప్పుడు మనము మన స్కూల్తో ఉన్నటువంటి అనుబంధాన్ని, అనురాగాలను, తీపి జ్ఞాపకాలను మన టీచర్స్ మధ్యలో మనము షేర్ చేసుకోవడం నిజంగా చాలా ఒక అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హార్ట్ఫుల్గా వెల్కమ్ తెలుపుతున్నాము. దయచేసి ఏమనుకుంటారో ఏమో అని ఆ బీడిఎం సిక్కులతో కాకుండా ప్రతి ఒక్కరూ మీ సమయాన్ని, దాదాపు మనము ఇక్కడ మన స్కూల్ని వదిలేసి 17 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనము పేరెంట్స్గా ఉన్నాము. అక్కడ టీచర్ పోస్టు, మన ఇంటికాడ టీచర్ పోస్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ టీచర్లు ఆ టీచర్లు మీ సందర్భాన్ని మీ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని కోరుకుంటూ మొదటిసారిగా లేడీస్ ఫస్ట్ కాబట్టి మన ఎస్ఎస్సి 2007 బ్యాచ్ నుండి ఎవరైనా మీ జ్ఞాపకాలను మన మధ్యలో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాస్. మేము పిలవగానే కాదనకుండా వచ్చినందుకు హార్ట్ఫుల్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఈ డేని ఇంత ముందుకు తీసుకురావడం. అసలు ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు ఫస్ట్ గ్రేట్, అండ్ దాన్ని ఇంకా వేరే వాళ్ళు తీసుకొని అంటే ఇంకా కొంచెం ముందుకి వెళ్ళడానికి దాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్కూల్లో అడుగు పెట్టగానే అసలు ఎంత హ్యాపీనెస్, అసలు చిన్నప్పుడు మనం ఎంత ప్యూర్ హార్టెడ్గా ఎట్లా ఉండేవాళ్ళమో అదంతా ఒక్కసారి రీకాల్ అయింది బ్రెయిన్లో. ఎందుకంటే ఇక్కడ ఉన్న మెమరీస్ మామూలు మెమరీస్ కాదు, అవి మన లైఫ్లో ఇంకా రావు కూడా. అట్లాంటి లైఫ్ మనం ఇంకా రాదు. ఆ లైఫ్ ఎంత ఎంజాయ్ చేసామో ఇప్పుడు అవి గుర్తు తెచ్చుకుంటుంటే ఈరోజు అంతా హ్యాపీనెస్ ఉంది. అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. ఇక్కడ ఈ స్కూల్లో మనం చిన్నప్పుడు వాళ్ళ నుంచి మొదలు పెడితే 10th వరకు చదువుకున్నాం. అప్పుడు ఎట్లా అంటే ఏదో చదువుతున్నాం కానీ దానివల్ల మన ఫ్యూచర్ ఎలా ఉంది, దాని తర్వాత మనం ఎంత గ్రోత్ అయ్యాము, అది ఎంత ఇంపార్టెంట్. అప్పుడేమో టీచర్లను తిట్టుకునే వాళ్ళం, అబ్బా రోజు స్కూల్ పోవాలా, చాచా ఇక లేవాలరా బాబు ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. దానివల్ల మనం ఎంత ఒక స్టేజ్లో ఉన్నామంటే ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నా కూడా మనం మన పిల్లలకి చెప్పగలుగుతున్నాం, మన పిల్లల్ని ఒక దారిలో ఉంచగలుగుతున్నాం అంటే అది మన గురువుల క్రెడిటే. సో దిస్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు అవర్ గురువుస్. అండ్ జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ జాబ్ మనకు వచ్చిందంటే సార్ వాళ్ళు మనకు నేర్పించిన ప్రతి అక్షరం ముక్క మనకి ఇప్పుడు ఉపయోగపడుతున్నట్టే. నేనైతే రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ టు ఆల్ సర్స్, బికాస్ ఆఫ్ I am really now a good position. Thank you so much, sir, giving this life. And thank you, friends. అప్పుడు ఏంటంటే మనము సంపత్ సార్ విషయంలో లాస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడ అందరం ఈవినింగ్ ఆగానే స్కూల్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయేది, మేము మాత్రం మెడిటేషన్కి వెళ్ళిపోయేది. ఆ మెడిటేషన్ వల్ల మనకు ఏకాగ్రత వచ్చింది. అది నేనైతే ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. ఒక టాపిక్ తీసుకొని చదువుతున్నామంటే అప్పుడు అంతకుముందు ఎట్లా చదివామో ఏమో తెలియదు, బట్ మెడిటేషన్ తర్వాత నేను చాలా ఏకాగ్రతగా ఉన్నా అంటే అది బికాస్ ఆఫ్ మెడిటేషన్ క్లాసెస్ సార్ మనకు ఇచ్చారు. అది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మ్యాథ్స్ అంటే భయపడేవాళ్ళం. ఎంత భయపడేటోళ్ళం అంటే అసలు తెలియదు మనకు మ్యాథ్స్ వచ్చా రాదా అనే కన్ఫ్యూజన్లో ఉండేది. బట్ సింగ్ సార్ మనల్ని అందరినీ 10 సార్లు రాయించేవారు. ఒక్క తప్పైతే 10 సార్లు పేపర్ మళ్ళీ రాసి అది వచ్చేసేది ఆటోమేటిక్గా. అసలు ఫైనల్లో అందరం 10th క్లాస్లో మంచి మార్క్స్తో మ్యాథ్స్లో కూడా పాస్ అయ్యామంటే బికాస్ ఆఫ్ సార్ హెల్ప్. మనకి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికీ నిజంగా బాయ్స్కి అయితే తుడపశాలు పెట్టి మరీ లెక్కలు చెప్పించేవారు. అండ్ సార్ మీకైతే చాలా రుణపడి ఉంటాం. చిన్నప్పుడు మేము వేసిన ప్రతి అడుగును మీరు నేర్పించారు మాకు. బేబ్రాన్ టీచర్ అండ్ ఇంకొక టీచర్ మన పద్మా మేడం గారు, వీళ్ళిద్దరూ ఎట్లా అంటే మాకు మంచి చిన్నప్పుడు వేసిన ఏం తెలియదు, చిన్నపిల్లలం కాబట్టి మమ్మల్ని తల్లిలాగా ఎట్లా చూసుకునేవాళ్ళు. ప్రతి దానికి ఓపికతో పేషెన్స్తో. బేబ్రాన్ టీచర్కి ఉన్న పేషెన్స్ అయితే నేను ఇప్పటివరకు చూడలే. మళ్ళీ
అంత పేషెన్సీతో మంచిగా నేర్పించేవారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఎవ్రీబడి అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం మళ్ళీ కలవడం కష్టం. ఎందుకంటే ఎవరైనా నెంబర్ మనకు కలుస్తుంది అని అంటే నెంబర్ చూడగానే హాయ్ ఫ్రెండ్ అంతే, నెక్స్ట్ మెసేజ్ కూడా రావట్లేదు ఎవరి నుంచి. ఎందుకంటే మనం బిజీ లైఫ్లో ఉన్నాం, పిల్లలు అంతా ఇంకా కొంచెం ఫ్యామిలీ బిజీ అయిపోతున్నాం. ఇట్లాంటి డే మనం అసలు చాలా హ్యాపీగా ఉంది. ఈ డేలో మనం అందరం కలవడం బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరు వచ్చినందుకు, అందరు మిమ్మల్ని చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ మంచిగా దీన్ని మెమొరీఫుల్గా ఉంచుకోవాలి లైఫ్ లాంగ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ స్కూల్లో మనకి ఎన్నో మెమొరీస్ ఉన్నాయి. గేమ్స్ ఆడేవాళ్ళం అండ్ ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది, బట్ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ నుండి మన మధ్యలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వస్తే చాలా ఎనర్జీ ఉంటుందండి, కంపల్సరీ రావాలి. రవి, ప్లీజ్ కమ్ టు డాష్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వేదిక పైన ఉన్నటువంటి మా గురువర్యులకి మరియు వేదిక ముందు ఉన్నటువంటి నా యొక్క విద్యార్థులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిజంగా చెప్పాలంటే మేము దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుండి అవుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని. ఎందుకంటే ఎన్నో జ్ఞాపకాలు, మన గురువులు ఎన్నో మంచి విషయాలు, విద్యాబోధనలు నేర్పిళ్ళు. వీళ్ళ అంటే సార్ వాళ్ళని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మన యొక్క ఆ రోజు ఆ చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఒక్కసారి అందరం మళ్ళీ కలవాలన్న ఉద్దేశంతో దాదాపుగా 2019 నుంచి కష్టపడుతున్నాము. అంటే ప్లానింగ్ వేస్తున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేదు. ఈసారి ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది మేము పనులలో బిజీ ఉంటారు, సార్ వాళ్ళు కూడా చాలా బిజీ ఉంటారు. సండే అంటే ఎంప్లాయీస్కి చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఫ్యామిలీతో గడిపేది వారంలో ఈ ఒక్కరోజే. మా కోసం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇక సార్ వాళ్ళు అంటే మాకు చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో మాకు అందరికీ అంటే మన ఈ స్కూల్లో కానీ ఇక్కడ ఉన్న చదువుకున్న వ్యక్తి శ్రీ కిషన్ రావు సార్ గారు. సారు చాలా చిన్నప్పటి నుంచి మాకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. మ్యాథ్స్ అంటే చాలా భయపడేది అందరము. సార్ తొడపాశాలు పెట్టి మరీ లెక్కలు చెప్పించేది. ఆనాటి తొడపాశాలు నుండి మొదలుకొని అశోక్ వర్ధన్ సార్ బెత్తం దెబ్బల దాకా ఇప్పటికీ మాకు ఆ గుర్తున్నాయి, అట్లాంటివి తీపి గుర్తులు. అదేవిధంగా మాకు హై స్కూల్కి వచ్చేసరికి మ్యాథ్స్ బాగా చెప్పిందంటే రాజ్ కుమార్ సార్. ఒక్కసారి యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయినామంటే ఆ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్ మొత్తం 10 సార్లు రాపించేది. ఆ గుర్తు నాకు ఇప్పటికీ, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు కూడా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే సారే గుర్తొచ్చేది. ఎందుకంటే మాకు స్కూల్లోనే అలవాటు చేసిండు సార్. అట్లా బండలు రాపియడం, పేపర్లు మొత్తం ఫిలప్ అయిపోయేది. అప్పుడే ఇప్పటికీ సార్ని నేను గుర్తు చేసుకుంటుంటాను. అదేవిధంగా మాకు ఫిజికల్ సైన్స్ మాకు అప్ టు ఎగ్జామ్స్ వరకు 10th ఎగ్జామ్స్ అయిపోయే రోజు వరకు కూడా సంపత్ సార్ మాకు అందరికీ అందుబాటులో ఉండి ఎగ్జామ్స్ దగ్గరుండి రాపించారు. నాకు బాగా గుర్తుంది. దాదాపుగా మనం 17 సంవత్సరాలు అయితే ఉగాది పండుగ, ఇంకా ఎల్లుండి అయితే ఉగాది పండుగ ముందు 17 సంవత్సరాల క్రితం ఉగాది పండుగ ముందు విడిపోయాము. ఇప్పుడు మళ్ళీ ఉగాది పండుగ ముందు కలుస్తున్నాము. ఇది చాలా ప్రత్యేకమైన టీచర్ కూడా ప్రైమరీ స్కూల్లో తెలుగు, సైన్స్ ప్రతి సబ్జెక్టు చెప్పేది మేడం. చాలా సున్నిత మనస్తత్వం గల మేడం. మాకు చిన్నప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కాక మనం అప్పుడున్న ఈశ్వరమ్మ టీచర్ కూడా ఉండే తెలుగు, ప్రస్తుతం వారు మన దగ్గర లేరు. సీతారాం నాయుడు సార్ మనకి ఆఫీస్ స్టాఫ్గా వర్క్ చేసిండు. సార్ కూడా సేవలు అందించిన శ్రీ తండా అశోక్ సార్ గారు తెలుగు పండిట్, మనకు అప్పుడు తెలుగు విద్యా బోధన చేశారు. మనకు టెంపరీగా అప్పుడు భాస్కర్ సార్, గోవర్ధన్ సార్ కూడా ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది.
కానీ ప్రస్తుతం వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఓకే, ఇక నా విషయానికి వస్తే నేను 2018 బ్యాచ్కి చెందిన పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నాను. దాదాపు మన మిత్రులు కూడా చాలామంది ప్రైవేట్గా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఉన్నవాళ్ళు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారనుకుంటున్నాను. వ్యాపారాలలో కొందరు వ్యవసాయం చేస్తూ అన్ని రంగాల్లో కూడా దాదాపుగా అందరూ ఫుల్ ఫ్లెడ్జ్గా తమ వర్క్లను చేసుకుంటూ అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ సిపిఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. హైకోర్టు దగ్గర ఉంటుంది సార్ మాది హెడ్ క్వార్టర్, అక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా మిత్రులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రమేష్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ పిల్లలు ఎంతమంది, ఏ ఊరు? కనీసం ఇక్కడికి వచ్చిన దానికి సార్థకత ఉండాలండి. దయచేసి ప్లీజ్ ఎవరు దీన్ని రిఫ్యూజ్ చేయొద్దండి. హలో, ఇక్కడికి వచ్చిన సార్లందరికీ నమస్కారం. బి ప్రశాంతి, నేను 10th వరకు చదివాను. ముందుగా సార్లకు ధన్యవాదాలు. నమస్కారం సార్. నాకు 2 పిల్లలు సార్, వరంగల్. నేను హౌస్ వైఫ్. మా సార్ ఆటో డ్రైవర్. పిల్లలు 2 బాబులే, ఒక బాబు 7, ఒక బాబు 5th. థ్యాంక్ యూ సార్. చాలా పవిత్రమైంది కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యవంతులే. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా బాగా మాట్లాడతారు. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఒక రకమైన ఫోబియా ఉంది, అయ్యో మాట్లాడితే నా మాట్లాడరాదు. మీరు అందరూ బాగా మాట్లాడతారు, అది మాకైతే తెలుసు, మా ఊళ్ళో ఉన్నోళ్ళు కాబట్టి, కొందరికి మేము ముందు తెలుసు కాబట్టి. ఇంకోటి, మిమ్మల్ని కనుక మైకి ఇవ్వకపోతే మీ అంతా మాట్లాడేటోళ్ళు ఇక్కడ అయిన వాళ్ళు గ్రామంలో లేరు, ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా లేరు. అంత టీం ఉన్నది. ఇది 2006-7 బ్యాచ్. కాకపోతే ఏంటంటే ప్రతి మినిట్ కూడా విలువైంది కాబట్టి ఒక టైం బౌండింగ్తో మీరు మూవ్ చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఒక 5 minutes ఇవ్వండి. జర ఎక్కువ మాట్లాడిన వాళ్ళకి ఒక 10 minutes ఇచ్చినా ఏం కాదు. మీ టీచర్స్లో మీకు ఉన్నటువంటి గత అనుభవాలు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఉన్నటువంటి ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, మీ జీవన విధి విధానాలు మీకు ఆల్రెడీ స్టేజ్ ముందున్న నా మిత్రురాళ్లకు నేను మీతోని ఎక్కువ స్టడీ పరంగా జర్నీ చేయలేదు. నేను 5th క్లాస్ వరకు ఇక్కడ నేను జర్నీ చేసిన. నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను అప్పటికే 5th డ్రాప్ అవుట్ అయినా. కానీ అప్పుడు వరకు నేను చదువుకున్న నా జ్ఞాపకాలల్లా కిషన్ రావు సారు ముందే నేను కూర్చునేది, నా పక్కకు రవిగా అడుగుకునేది. వాడు లెక్కలు ఫుల్ చేసేది. జర సార్ బోర్డు మీద చేసే లోపే వీని దాంట్లో చూసి నేను ఎక్కించేది. జర ఏంటంటే సార్ కొడితే ఇట్లా చేపెట్టేది, గప్పని కూర్చొని తప్పని సౌండ్ వచ్చేది. జర ఈ పీటెట్ అంటే తోడందుకునేది. అప్పటి వరకు ఆ లెక్కలు ఎంతో కొంత నేర్చుకున్నా. అది ఇప్పుడు నేను చేసే బిజినెస్లో నాకు బాగా యూజ్ అవుతానే. నేను తర్వాత నా తోటలందరూ చదువుకున్నా, నేను ఎందుకు చదువుకోవద్దని ప్రైవేట్లో 10th ఎగ్జామ్ రాసిన, ఇంటర్మీడియట్ రాసిన, డిగ్రీ రాసిన, దేవుని దేవత వల్ల అన్ని సర్టిఫికేట్లు తెచ్చి బిల్లులో పెట్టిన. ఇక వేరే నౌకర్లకు తెచ్చలేను. అక్కడ 10 సంవత్సరాలు హోటల్ నడిపిన. ప్రజెంట్ అయినవాళ్ళు మండల కేంద్రంలో నేను చేసుకున్న అమ్మాయి ఎంఫార్మసీ చేసింది, మెడికల్ షాప్ పెట్టిన, కోమల ఫుట్వేర్ అని చెప్పుల షాప్ పెట్టిన, కిరాణము, గిఫ్ట్ ఐటము, అన్ని రకాలుగా రోజు అన్ని మండల గ్రూపులలో అన్నిట్లలో దాంట్లో దీంట్లో ఎప్పటికి రోజు నేను ఎప్పటికి ఉంటా. సార్ పెద్దవాడి సార్ పెద్దగా తెలియదు, కానీ నేను మిమ్మల్ని పేరున నన్ను ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే డ్రాప్ అవుట్లో మీరెవరు నాకు తెలియదు. హలో, అప్పుడప్పుడు నా తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి తాపకోసారి స్కూల్కి వస్తా.
నేను నా ఉద్దేశం ఏంటంటే సార్, మా ఫ్రెండ్స్ అంతా ఒక 5-6 సంవత్సరాల నుంచి గెట్ పెట్టుకుంటాం అంటారంట. నాకు తెలియదు. రీసెంట్గా ఒక 2-3 నెలల కింద నాకు వార్త వచ్చింది. తర్వాత మేము గెట్ టుగెదర్ కంపల్సరీ పెట్టాలి, మా దోస్తులందరినీ కూడపాలనే సంకల్పంతో ప్రతిరోజు మా పెట్టి అలా రోజు గెలుపుడే. దయచేసి అందరు డబ్బులు కొట్టాలి, ఇలా ప్రోగ్రామ్ రేపు ప్రోగ్రామ్ వెళ్ళాడు ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి ఇదే రోజు పెట్టుండే. నైట్ 9:30 దాకా ఇక్కడ వ్యవస్థ అంతా నడిపినాం. నైట్ వేసి లాపైన పడుకున్నాక 12 గంటలకు కూడా టైం చూసుకుంటారు, తెల్లారుతుందా అని. మళ్ళీ తెల్లారితే పని వేరే ఉంటుంది కదా. సో నేను నా ఆత్మీయతతోని మనం అందరం కూడాలనే సంకల్పంతో ముందుపడి వ్యవస్థ నడిపిన ఒక 7-8 మంది 9-10 మంది కలిసి దీంట్లో ఏమన్నా తప్పులుంటే వచ్చిన వాళ్ళు బాధపడవద్దు, జర అన్యతగా భావించకుండా ఇక్కడ ఉన్న లోటుబాట్లను సరిదిద్ది మీరు ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గురువులందరికీ నా ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. సంపత్ సార్ గారికి, అశోక్ సార్ గారికి, నాయుడు సార్ గారికి, కిషన్ రావు సార్ గారికి, సింగ్ సార్ గారికి, బేబీరాన్ టీచర్కి, సతీష్ సార్ గారికి, అందరికీ సభకు నమస్కారం. నేను మాది ఆ ప్రాపర్ నర్సంపేట, కానీ కొన్ని కారణాల వల్ల మేము అయిన వాళ్ళనే ఉంటున్నాం. నేను పార్లర్ రన్ చేస్తున్నా. నాకు 2 పాపలు. ఫ్రెండ్స్ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది, గురువులందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఒక పార్టీ లాగానే కాకుండా ఎవరి ఇంట్లో ఏ శుభకార్యాలకైనా ఇంకే చెడు జరిగినా కూడా మేమందరం ఒక గ్రూప్ అయి అండగా ఉంటామని, మాకు చేతనైనంత వరకు మేము చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇంతటితో ముగిస్తాను. శ్రీత గౌరవనీయులైన మా ఉపాధ్యాయులకు అందరికీ పాదాభివందనాలు, కృతజ్ఞతలు. మరి నా మిత్రులు అందరికీ ఎంతో సమయాన్ని కేటాయించుకొని ఇక్కడికి వచ్చినందరికీ నాకు సంతోషకరమైన విషయం. అందరికీ థ్యాంక్స్. నేను ఈ ప్రోగ్రాం పెడదామని చాలా గత 3-4 నెలల నుండి మేము అనుకున్నాం. కానీ వాస్తవానికి కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా కొన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ కాలేదు. మళ్ళీ తర్వాత రఘు మరి అశోక్ మీరు ముందుపడి ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి నా వంతుగా కూడా నేను కృషి చేశాను. నా స్నేహితులు కూడా నాకు అందరూ సహకరించారు. నేను ఈ స్కూల్లో 5th క్లాస్ నుండి ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన. అంతకుముందు ప్రైవేట్ స్కూల్ భారత్ పబ్లిక్ స్కూల్ అని ఉండే మా ఇంటి దగ్గరనే కాలనీలో. అక్కడ సతీష్ సార్, ఉమా టీచర్, సౌజన్య టీచర్ వీరు చెప్పేది. అప్పుడు మేము బడికి పోకుంటే మా సారు సైకిల్ వేసుకొని కూడా వచ్చి గుట్టల కడ దాచుకున్నా, ఇక్కడ దాచుకున్నా కూడా దొరకబట్టి గుందుకపోయి రూమ్లు వేసి కొట్టేది. ఒక రోజు అయితే చింత చెట్టు కడ కూర్చున్నా కూడా నువ్వు దిగుతావు అని దిగేదాకా కట్టి పట్టుకొని కూర్చొని మమ్మల్ని కొట్టి తీసుకుపోయి ఇలా ఈ స్థాయికి తీసుకురావడానికి కూడా ఆ సారు చాలా సంకల్పం. ఎందుకంటే ఒక్కొక్క పేరెంట్స్ అప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులతోటి ఫీజులు కట్టలేని పరిస్థితిలో కూడా ఉండేది. వారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన చెప్పిన ప్రతి ఒక్క శిష్యుడు మంచి పొజిషన్లో ఉన్నాడు చాలామంది. కాబట్టి మా సారు చాలా మా ఈ గురువుల ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో అశోక్ వర్ధన్ సారు ప్రతి ఇంగ్లీష్లో ఆయన ఏదో చెప్పేది టింటి అనేది ఎక్కడున్నారో చెప్పారంటే మళ్ళీ దొరకపోయేది. నేను ఎక్కడికి వచ్చిన రాగానే పక్క మళ్ళీ చిన్నరాజు గారు ఎక్కడ ఉన్నాడు అనగానే కథ అడిగి నా దగ్గరికి వచ్చేది చెప్పురంటే నాకు తెలియకపోయేది. ఈ కర్రలు అందుకుంటే 20-30 కర్రలు బరాబరి రియది. మళ్ళీ కర్రలు అయిపోయినాయా వాళ్ళు ఇవ్వనగానే మళ్ళీ ఇవి అయిపోతుంది, ఒకటి అయిపోతానగానే ఈ గలవ నుండి ఉరికేది. నేను మజ్జిగ సురేష్ ఇద్దరం కలిసి మళ్ళీ కర్రల కోసం ఎన్నికలాడుకొని వచ్చేది. కానీ చాలా ఎంజాయ్ చేసినాం. చాలా అంటే చాలా మంచి సూపర్ మెమరీస్. ఎందుకంటే ప్రోగ్రామ్స్ కానీ అది కానీ మా స్టూడెంట్ నా తోటి విద్యార్థులు అయితే చిన్నరాజు అనే పేరు అయితే ఎప్పటికీ వాళ్ళు సచిన్నకాలం గుర్తుంటుంది వాళ్ళకు. ఎందుకంటే ఒక బ్రహ్మానందం సినిమా ఇలానో ఈ మా క్లాస్లో నేను అట్లా ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాలలో వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేసేది. కానీ కొద్దిగా స్టడీలో ఎక్కువ ఉండకపోయేది, చాలా తక్కువ. నేను ఇప్పుడు నేను చేసే వృత్తి డ్రైవరు కావడానికి కారణం కూడా రవిబాబు సారు. ఎవరికి ఇష్టమైన వృత్తి వాళ్ళు చేయండి, కానీ ఎందుకంటే సమయం వృధా చేయకూడదు. ఇది ఇవాళ మనం పేరెంట్స్ ఉన్నారు కదా, ఇవాళ ఫ్రెండ్స్ ఉన్నారు అని ఎల్లకాలం ఈ సెట్ కింద ఉండి ఉండలేం. ఎందుకంటే రేపటి భవిష్యత్తులో ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే. కాబట్టి మీకు నచ్చిన వృత్తిలో వాళ్ళు సెలక్షన్ కావాలనగానే నేను అప్పటికప్పుడు లేచి సార్ నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అంటే, అరే బాబు నేను కూడా ఒక లారీ డ్రైవర్ని అయి ఉన్నా, నువ్వు కూడా డ్రైవర్ అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అదే వృత్తిలో పో, ఈయనకి స్టడీ అవ్వదు రాదు అనగానే నేను ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్గా చేసుకుంటూ మా యాదవ్ సంఘంలో GMPS సంఘంలో మండల
అధ్యక్షునిగా ఉన్నా. అలాగే కొన్ని పొలిటికల్ కూడా తిరుగుతూ స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాగనే నేను కొనసాగుతున్నా. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 పాప. నేను ఓకే, థ్యాంక్ యూ. చాలా చిన్నరాజు అది ఆ బ్రాండ్ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ. థ్యాంక్ యూ చిన్నరాజు. ఇప్పుడు నా పేరు ప్రేమలత, నాకు 2 పాపలు, మా ఆయన క్లబ్లో సూపర్వైజర్, నేను సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నా. సికింద్రాబాద్ సార్, సికింద్రాబాద్. ఇక్కడ మా ప్రాపర్ వచ్చేసి కక్కిరాలపల్లి. ఇందాక లత చెప్పినట్టు అందరం మంచిగా ఉండి ఒకరికొకరి సహాయం చేసుకుంటూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ స్కూల్కి ఇచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, గ్రామ పెద్దలకి, స్కూల్ ఇన్ఛార్జ్ మేడం వారికి విజయలక్ష్మి స్వాగతం. ఇంత మంచి ప్రోగ్రాన్ని ఒక శ్రీకారం చుట్టిన మనిషి మన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆలోచన వచ్చి ఆలోచన రాగానే అశోక్ కావచ్చు, రఘు కావచ్చు, దయాకర్ గారు కావచ్చు, మన రవి కావచ్చు, వీళ్ళు చాలా ఎంతో కష్టపడి, అది యాక్చువల్గా మనం బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు ఒకటే పనిగా పెట్టుకున్నారు. దీన్ని వాళ్ళ పనులు మానేసుకొని మళ్ళీ గ్యాదర్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకోసం అంటే వాళ్ళొక మీ దగ్గర నుంచి ఏం కోరుకోవాలి, మనం చూడాలని కోరుకున్నారు. మేము కూడా కోరుకున్నది మిమ్మల్ని చూడాలని, మాకు విద్యను బోధించిన గురువులను చూడాలని, మీతోని ఒక సమయాన్ని కేటాయించాలి, సమయాన్ని గడపాలని ఎంతో లోతుగా అనుకొని మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సో దాని ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సో ముందుగా మనము 2006 and 2007 సో టీచర్ అయినా కానీ ప్రతిసారి ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు, నన్ను నా సార్తో కంపేర్ చేస్తారు, అశోక్ సార్తో కంపేర్ చేస్తారు. ఎందుకోసం అంటే ఆ స్టైల్ అలాగే ఉంటుంది కాబట్టి, ఆ స్టైల్ నేను అలవరుచుకున్నా కాబట్టి, అంత మంచి టీచింగ్ నేను నేర్చుకున్నా కాబట్టి, సో నాకు విద్య నుంచి ప్రతి ఒక్క గురువుకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఇక సార్ల విషయానికి వస్తే ఫస్ట్ 100 రెబల్ సింగని పెట్టుకోవాలి, సింగం అని పెట్టుకోవాలి తెలియదు, కానీ సింగమైగా కూడా మన లీడర్లు అరుణ ఉండేది, పాపం అరుణ, లత, పాపం వీళ్ళందరూ కష్టపడి ఈ పేపర్లు నేను రాకపోయేది, పిచ్చి పేపర్లకి అలా పెట్టేది, దొరకబట్టి వాళ్ళకి ఇచ్చేది, సగతం బర్రెలు పట్టుకొచ్చేది, చిన్న చిన్నవి కాదు మళ్ళీ అవి గట్టి. అటువంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని ఆదరించి మాకు విద్యాబుద్ధులు నేర్పించి మమ్మల్ని స్థాయిలో ఉంచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఇక సంపత్ సార్ గురించి చెప్పాలంటే గ్రీన్వుడ్లో చేసిన, ఏకశిరంలో చేసిన సోషల్ టీచర్ సార్, సిల్వర్ క్రౌన్స్ అంటే నేను ఒక స్కూల్ కాదు సార్, 4 స్కూల్లో చేస్తాను, పార్ట్ టైం టీచర్గా చేస్తున్నా. సిల్వర్ సోషల్ అండ్ ఇంగ్లీష్ మల్టీ సబ్జెక్ట్స్, సోషల్ అండ్ ఇంగ్లీష్ చెప్తాను సార్. అప్పుడు 9th and 10th క్లాస్ 2 క్లాస్ వరకు చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు సిల్వర్ క్రౌన్, మదర్ తెరేసా, అభ్యాస అండ్ లిటిల్ లారెన్స్ ఈ స్కూల్స్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదంతా మీ బ్లెస్సింగ్ సార్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని దీనిలోకి రావడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అంటే ఏ పని చేసినా దాంట్లో ఆనందాన్ని పొందుతూ పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. పనిని పనిలాగా చేసినప్పుడు ఎప్పుడైనా కూడా బాధపడకుండా పనిచేస్తాడు. ఈ పని ఎప్పుడు అయిపోతుంది అనుకోవద్దు. ఈ పని చేసేటప్పుడు పని అయిపోయిందారా అని మనకు గుర్తు చేయాలి. పిల్లలు భారత జాతీయ గీతమాలపించరా, ఆలపించరా, భారత జాతీయ గీతమాలపించరా, మాతృభూమి రక్షణకై మాన ప్రాణానొట్టిన రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి, మాతృభూమి రణధీర శివాజీలు చిందించిన రక్తంబు చెక్కు చెదరలేదని, రాణా ప్రతాప సింహ రణధీర శివాజీలు చిందించిన రక్తంబు చెక్కు చెదరలేదని, ఆలపించరా, ఆలపించరా. ఈ సెంటెన్స్ నాకు ఎప్పటికి గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రాజ్కుమార్ సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకనంటే ఆయనే నాకు ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం దాన్ని ఏమంటారో నాకు తెలియదు. కాకపోతే రాజ్కుమార్ సార్కు నేను ఫుల్ ఫ్యాన్ సార్. అదే మాట మీద మా డాడీ ఇళ్ళకి వచ్చి బర్రెలు మేపేది. మేపినప్పుడు మీరు ఏమన్నారు,
అరే గదే ఎట్లా ముట్లు పుడుచుకొని బతారు రా అనేది. నేను అంటే వేరే వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు వేరే వేరే పని చేసుకుంటారు కావచ్చు, కానీ నేను మాత్రం ఆ పని చేసుకుంటాను. సార్ సార్ మీరు మాత్రం నాకు ఒక్కరి ఇంతమంది సార్లు ఉన్నారు అంటే ఎక్కువ మీరు సంపసారి అయినా కానీ ఏ సార్ అయినా కానీ మీరు ఫీల్ అవ్వద్దు, అందరూ మీరు ఏ సార్ అయినా ఫీల్ అవ్వద్దు. కానీ నాకు రాజ్ కుమార్ సింగ్ సార్ అంటే నాకు కారణం, ఎందుకంటే ఆయనే నాకు ఒక మాట అన్నాడు, ఎట్లా ముట్టు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను 4th క్లాస్ నుండి ఈ స్కూల్లో చదివాను సార్. మాకు చాలా సార్ వాళ్ళు కిషన్ రావు సార్ నుండి తెలుసు, అలాగే మన రాజ్ కుమార్ సింగ్ సార్, అలాగే మేడం, అలాగే సంపత్ సార్ మరి సారు సేమ్ తొడలు ఉండేది, అలాగే కిషన్ రావు సార్ సేమ్ తొడలు ఉండేది. రాకపోతే వస్తే ఏమైనా పోయేది, రాకపోయినప్పుడు ఇక మా సింగ్ సార్ అయితే ఇక ఒక 9th మార్క్స్ తక్కువ వచ్చిందంటే ఒక కట్ట పేపరు రాపించేది, రాపించి దాంట్లో పెట్టరా అని చెప్పేసి వీళ్ళను రాసిన వాళ్ళని పెట్టిపించేది. అయితే మేమేం చేసేది, మా దోస్తు వాళ్ళను రాయలేక దాంట్లో ఆ కట్ట దొబ్బుకొచ్చేది. ఆ దొబ్బుకొచ్చి మళ్ళీ మా పేరు రాసి నన్ను కొంచెం కట్టలు రాసి దాంట్లో పెట్టినేమో మళ్ళీ మాకున్న మేకలైనా బర్రెలైనా చూసుకుంటూ పాలు పిండడం కానీ, మేకలను చూసుకోవడం కానీ, పొలిటికల్గా తిరగడం కానీ ఇలాంటివి చేస్తున్నాం సార్. అలాగే మల్టీమీడియా చేశాను సార్. మల్టీమీడియా చేసిన తర్వాత ఆర్థిక సాయం లేక నేను పోలేదు సార్. అంటే ఎగ్జామ్ రానియాలి సార్, సత్యం కంప్యూటర్ సార్. రానియకపోతే సరేలే అని చెప్పేసి మా వృత్తిగా ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వార్డ్ మెంబర్ నుంచి వెళ్ళి మాకు రిజర్వేషన్ వస్తే సర్పంచ్ చేయాలని నా కోరిక సార్. సర్పంచ్ చేయాలని నా కోరిక గుర్తగూడు. అలాగే మాకు అడ్డగూడి సతీష్ అన్న గారు చాలా సుపరిచితులు. అన్నతో ఎక్కువ పొలిటికల్గా తిరుగుతున్నా. అంతేకాకుండా మా దోస్తులు రవి, హరీష్ వీళ్ళందరూ మాకు సహకరిస్తే పక్క నారాజ్ మీరు అందరూ సహకరిస్తే తప్పకుండా ఉడతగూడెం సర్పంచ్ అయి తిరుగుతా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నా. ఎందుకంటే నాకు పొలిటికల్ అంటే చాలా పిచ్చి, కానీ ఒకటే పార్టీలో ఇప్పటి వరకు ఒకటే పార్టీలో ఉన్నా, అదే పార్టీలో కొనసాగుతున్నా. అంతేగాని ఇటు అంతేనన్నా సతీష్ అన్న లేదన్నా అది చెప్పాలన్నా. కాబట్టి ఏదన్నా మీకు తోసినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలో మంచి మరణ మృదంగా కాదు, మంచి మృదంగా ఉండే కైలపం కోసం సపోర్ట్ కొడితే నిద్ర పేరిపోతుంది. మీరు ఎంతో దూరంకి వెళ్ళి వచ్చేసి చిన్న చిన్న ముచ్చట్లు రాసిక ముచ్చట్లు పెట్టుకుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేమేమో అనుకోవాలి, వాళ్ళ మాటలు ఏమనుకోవాలి. కనుక దయచేసి మీరు ఎప్పుడైనా కూడా ఈ ఉన్న టైం చాలా విలువైన టైము, అమూల్యమైన టైము, అద్భుతమైన టైము, దీన్ని ఆస్వాదించండి. ఓకేనా? మీకు ఇంకా కొంచెం ఏదన్నా వాళ్ళు మాట్లాడే వాయిస్లో మంచిగా చూడు, 2 చేతులు దగ్గర ఇచ్చినట్టు గట్టిగా చప్పట్లు కొడితే మీరు కొట్టే చప్పట్లు 5 నిమిషాలైనా దగ్గరికి పోతాయి, మీకు మంచి ఆశీర్వాదం దొరుకుతుంది. ఈరోజు పెద్దపట్నం వేసినట్ట ఆ భాగ్యం కూడా మీకు వస్తుంది. కానీ దాన్ని వదిలిపెట్టేసి మీరు చిన్న చిన్న ముచ్చట్లు రామశిల్క ముచ్చట్లు పెడితే కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు రాదు సభకు మనం పిలిచినందుకు వచ్చిన మన గురువులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. మరియు ఎంతో కష్టపడి మన ఈ సభ గెట్ టుగెదర్ పార్టీ చేయాలని ముఖ్యంగా ఒక 4-5 మన స్టూడెంట్స్ చాలా కష్టపడి చేశారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఇక్కడ అందరం మళ్ళీ ఒకసారి కలవడం చాలా సంతోషంగా ఉంది. పాత మిత్రులను ప్లస్ మళ్ళా సార్లను అందరినీ ఒకసారి చూడడం చాలా సంతోషంగా. సార్లో నాకు పరిశానిగా అప్పటి నుంచి కొన్ని రోజులు సార్ మీద కోపం ఉండేది. తర్వాత నాకు అర్థమయ్యారు సార్ ఎవరైనా ఆ టైంలో అట్లా చేస్తారు, పిల్లలు ఊకుంటారు. మరి ఊపమంటే ఊకుంటారు కాబట్టి ఒక దెబ్బ వేసిండు, ఇద్దరిని కొడితేనే మిగతా వాళ్ళు ఊకుంటారు. అట్లా అదొకటి. మళ్ళా నాకు రాజ్ కుమార్ సింగ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే సారు మ్యాథ్స్ మంచిగా చెప్పేది, కానీ నాకు ఒక్క ముక్క అర్థం కాకపోయేది.
నాకు చాలా మ్యాథ్స్ అంటే కూడా ఇష్టమే, నేర్చుకోవాలని కూడా ఉండేది. కానీ ఏందో కానీ నాకు మ్యాథ్స్ అక్క రాదు. మ్యాక్సిమం ట్రై చేసేది అయినా ఆ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఎందుకు ఈ జీవితంలో అక్కరొత్తాయి అనుకునేది నేను. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బీ స్క్వేర్ ఇవన్నీ నేను మా బాబు నడితే కూడికలు తీసుకెళ్తారు, బాగారాలు గుణకారాలు వస్తే చాలు కాదు ఇవన్నీ ఏంది నాకు రావనేది మా బాబుని అడిగితే. ఒక కూడికలు గుణకారాలు అవి చెప్పేది, అవి నాకు వచ్చేది మంచిగానే. ఇక మిగతా ఇవి రాకపోయేది, ఎంతో ప్రయత్నం చేసేది. ఈ ఇంద్ర నాయన ఇవి 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 ఎందుకు పెడతారు ఇలా అని నేను కూడా ఎన్నోసార్లు అనుకునేది. కానీ సారు ఒక పాఠం చెప్పినాక ఏమైనా రాకపోతే మళ్ళీ చూసి మంచిగా చెప్పేది, అర్థమవుతుంది. నాకు సగం లెక్క వరకు అర్థమయ్యేది, మిగతా సగం ఏంది ఇక్కడ వరకు కింద డిస్టర్బ్ అయ్యేది, నాకు రాకపోయేది. సార్ నడతామో భయం, నీకు ఇంకా రా కోటి దాకా తెలియదు అని చెప్పి. మళ్ళా రాణి రుద్రమదేవి చిందించిన రక్తంబు చెక్కు చెదరలేదని ఆలపించరా భారత జాతీయ గీతం ఆలపించరా. ఇది బట్టి నేను అగ్రికల్చర్ చేస్తున్నా సార్, అగ్రికల్చర్ చేస్తున్నా. నేను చదువుకున్నా బాగానే, అంటే డిగ్రీ చదువుకున్నా, పీజీ కూడా చదువుకున్నా, కానీ అగ్రికల్చర్ చేస్తున్నా. నేను ప్రైవేట్ జాబ్లు కూడా 2-3 చేసిన, అంటే కార్ షోరూంలో చేసిన, ఇంకా కాల్ సెంటర్లో చేసిన, ఇంకా అల్లలో చేసిన, 2-3 ఇళ్ళలో చేసిన. కానీ ప్రైవేట్ వర్క్స్ నాకు జాబ్స్ నచ్చలేదు. మళ్ళీ వచ్చి అగ్రికల్చర్ చేసుకుంటున్నా. అగ్రికల్చర్ నాకు సరిపోతుంది, నాకు మంచిగా ఉన్నది, హ్యాపీగానే ఉన్నా, నాకు సరిపోతుంది అంతే. సపోర్ట్ కొట్టలేదు అంటే మీ మనసు ఎక్కడ ఉందని అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నా. సెల్లులు మాట్లాడుతున్నారా, ఒత్తుతున్నారా, ఇట అట బస్ టైం అయినా చూసుకుంటున్నా, తాకలేదు. ఇంకొక మాట చెప్పింటాను, ఏం చెప్పిండు, ఏ వృత్తిలో ఉన్న అగ్రికల్చర్ మన కల్చర్, మన సొసైటీలో అందరికీ యావత్ ప్రపంచానికి నేర్పింది మన కల్చర్ అగ్రికల్చర్. నువ్వు సాఫ్ట్వేర్గా ఏ వేరుగా ఎక్కడుండు, అన్ని వేర్ల కన్నా మన అగ్రికల్చర్ 1000 మంది కాదు 1 కోటి మంది సాఫ్ట్వేర్ తయారు చేసే శక్తి మన దగ్గర ఉండొచ్చు. కానీ వ్యవసాయం పంట పండించి అన్నం పెట్టే రైతాంగం తర్వాతనే వాళ్ళు వస్తారు తప్ప ఏ కల్చర్ మనకు అన్నిటికన్నా ముందు కల్చరే మన వ్యవసాయం. ఆ అగ్రికల్చర్ చేస్తున్నానే గుండె నిండా ధైర్యంతో హార్ట్ఫుల్గా చెప్పినది మీ అందరూ మళ్ళొక్కసారి గట్టిగా వేసుకోండి. స్థాయిలో ఉన్న రారాపొర కొట్టుకునేది ఒక ఫ్రెండ్ ఒక్కడే. వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ స్థాయిలో ఉన్నా రారాపొర కొట్టుకునేది ఒక క్లాస్మేట్ ఒకడే. ఇంతమంది క్లాస్మేట్ని మనం కలసడం చాలా గొప్పగా ఉంది ఈరోజు. తర్వాత మన విద్యల్ని మనకు నేర్పించిన గురువులను కలుసుకోవడం మహా గొప్ప. మళ్ళీ మనకు ఆంటీ మా అక్కయ్య వాళ్ళు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు, విజయ నిర్మల ఆంటీ. ప్రతిరోజు మనకంటే ముందు వచ్చి ఈ రూమ్లో ఓపెన్ చేసి అన్నిటినీ చేసుకుంటూ వచ్చేది మేడం విజయ నిర్మల ఆంటీకి చాలా నా పేరు రామకృష్ణ, నేను గర్మిల్లపల్లి. ఈ స్కూల్లో 8th, 9th, 10th చదివాను. తర్వాత మేము కిరాణా షాపు, ఈ మండలంలోనే ఒక కిరాణా స్థాయిలో A to Z ఏ వస్తువులు లేకుండా అమ్మడానికి నా యొక్క యత్నం చేస్తున్నా. నాకు చదువు లేకున్నా, ఎంతవరకు చదివినో అంతే చదువులో ఉన్న ఊరిలో ఉంటున్నా, ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ఆదివాసీ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నా. ఇంతకుముందు లత, మన క్లాస్మేట్ లత చెప్పారు, నేను ఎక్కడున్నా సహకరిస్తానని. అది కరెక్ట్. రెండోది, రీసెంట్గా నాకు ఒక పాప ఒక బాబు. పాప రీసెంట్గా 2 years బ్యాక్ చనిపోయింది, సివియర్ న్యూమోనియాతో చనిపోయింది. దాంట్లో మన ఫ్రెండ్స్ అంటూ కొంతమంది సహకరించారు, దానికి చాలా ధన్యవాదాలు. ఇంతమందిలో చెప్పుకోవాలని నాకు ఎప్పటి నుండో ఉంది. దానికి చాలామంది మా ఫ్రెండ్స్ సహకరించారు, వాళ్ళ పేర్లు అంటే చెప్పకుండా అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి సహాయం కోరకుండా ఉండడానికి కోసం ప్రయత్నించాలి. ఆరోగ్యం మహాభాగ్యం. ఫస్ట్ మనకు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఇన్సూరెన్స్ అనేది పొందాలి. మనకు డబ్బు లేకుండా పోయి జాయిన్ అయితే హాస్పిటల్ నుండి ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది. ఇక్కడ నేను ఇన్సూరెన్స్ గురించి మాట్లాడడానికి రాలేదు, కాకపోతే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డబ్బు అనేది వెంట రాదు, మనకు పట్టుకొని పోలేము. కాబట్టి మన దగ్గర డబ్బు ఉంటే, డబ్బు లేకుండా కార్డు పట్టుకొని ఉత్తర పోయి జాయిన్ అయ్యి కావచ్చు హాస్పిటల్లో. జాయిన్ అయితే మనకి ఇంత బుగ్గడు అన్న ఎవరైనా పెడతారు, సరిపోతుంది. కాబట్టి కంపల్సరీ అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోండి. నాలాగా బాధపడకుండా ఇన్సూరెన్స్ చేసుకోకుండా ఉండి నేను నష్టపోయాను.
రెండోది ఇన్సూరెన్స్ లేకుండా నాకు చదువు కూడా పూర్తిగా రాదు ఇంగ్లీష్ విషయంలో. రైబాల్ సార్ అంటే రోజుకు నా కొడుకు 18 గంటలు చదివేదిరా అనేది. మేము 18 గంటలు ఆడుతున్నాం సార్ అనేది. మేము 18 గంటలు మేము చదువుతాం, నా కొడుకు చదువుతారా అనేది. మ్యాథమెటిక్స్లో లెక్కలు ఇప్పుడు క్యాలిక్యులేటర్ కంటే ముందుకు వేస్తూనే ఉంటా. అది మీ గొప్పతనమే సార్, దానికి మీరే కారణం. రైబాబు సార్, అశోక్ వర్ధన్ సార్ను జీవితంలో మరవలేని ఒక వ్యక్తి. నేను ఒకరోజు నా కాలు నాకి కింద పడ్డందుకు నన్ను మెత్తకొట్టాడు. నా కాలు కొడతావారా బాబు అని చెప్పేసి. సార్ ఎందుకు కొట్టేదో ఎందుకు కొడతాడో అర్థం కాకపోయేది, దేనికి కొడతాడో దేనికి కొట్టిండో అర్థం కాకపోయేది. అడిగితే ఎంత ప్రయత్నం చేసినా కూడా మాకు ఇయ్యను అన్నాడు. మీ 10th బ్యాచ్ కాబట్టి మీకు ఇయ్యం అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి కొంచెం బాధ పెట్టేది. సార్ ఎప్పటికీ టూర్ తీసుకుపోతా ఫస్ట్ క్లాస్ మొదలుపెట్టిన కంజలు అనేది. టూర్ లేదు ఇది లేదు, అది జీవితంలో చూడడం చాలా సంతోషకరంగా ఉంది. అసలు గర్ల్స్ అయితే అందరూ దాదాపు గుర్తుపడుతున్నా, బాయ్స్ అయితే చాలా మంది గుర్తుపడతలేను నేను. సార్ అశోక్ సార్ తెలుగు ఎంతో మంచిగా దగ్గర కూర్చోబెట్టుకొని అట్లా కాదురా ఇట్లా కాదురా అని మంచిగా చెప్పేవారు. సార్ మమ్మల్ని స్వర్ణ లలిత మమ్మల్ని ఇద్దరిని కొంచెం కేర్ తీసుకొని 10th అయిపోయిన తర్వాత ఇది రాయాలరా అది రాయాలరా, అప్పుడు అసలు చెప్పేవారు కూడా మాకు ఎవరు లేదు. అసలు ఏం చేయాలో కూడా మాకు తెలియదు. చదువుకోవాలని ఉండేది కానీ ఎట్లా పోవాలి ఏం చేయాలి అనేది అసలు తెలియదు మాకు. అప్పుడు సంపత్ సార్ మాకు మా వెంట ఉండి ఇది చేయండి ఇది చేస్తే అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎగ్జామ్స్ రాపించారు. తర్వాతకి మళ్ళీ సారే మమ్మల్ని ఇంటర్ కాలేజ్లో జాయిన్ చేయించారు. థ్యాంక్ యూ సార్. సింగ్ సార్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇంకా చాలా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అరుణ, శ్రీకళ, దేవి, రాధిక, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ రాలేదు. నేను ఇక్కడ స్కూల్లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ ఆ గోడ దునికి కూడా టైం అవుతుందని జంప్ చేసి వచ్చినాము. ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేసినాము. సింగ్ సార్ అయితే అసలు మ్యాథ్స్ అమ్మో అసలు చెప్పడానికి లేదు. మ్యాథ్స్ చాలా కష్టము. రాకుంటే డైరీ తీసుకొచ్చి మరి అదే ఏమంటారు అది తీసుకొని మరి చూసుకొని రాసేది మేము. ఇంకా హిందీ షమినా సుల్తాన్ టీచర్ అయితే అసలు అన్ని క్వశ్చన్ పేపర్ చెప్పి మంచిగా అన్ని ప్రిపేర్ చేసి బైక్ బై వచ్చేది హిందీలో అయితే. బేబీరాన్ టీచర్ ఫస్ట్ స్టార్టింగ్ బేబీరాన్ టీచర్ను ఫస్ట్ చూసినప్పుడు నాకు జుట్టు అయితే ఇంకా పిక్సార్ని అయితే బ్రతలాడినా కూడా తీసుకోకపోయేది. ఈ సార్ని అయితే బ్రతలాడి తీసుకొని వెళ్ళి చాలా హెల్ప్ చేసినారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సూపర్ జ్యోతి, ఎక్సలెంట్. చదువుకున్నాను. అందులో మాకు సతీష్ సారు, మా మేడం విజయలక్ష్మి సార్ చాలా బాగా నేర్పించారు. 3rd క్లాస్ నుండి హై స్కూల్లో జాయిన్ అయ్యాను. 3rd క్లాస్ నుండి ఇక్కడ చదివాను. ఇంకా చెప్పాలంటే రాజ్కుమార్ సింగ్ సారు, సంపత్ సారు చాలా బాగా చెప్పేవారు. సంపత్ సార్ క్లాస్ మాత్రం అస్సలు మిస్ అవ్వాలని అనిపించదు. ఎందుకంటే సారు బోర్డు మీద అక్షరాలు రాస్తే మాత్రం అవి ఆ రోజుల్లో మాకు ముత్యాలు అంటే ఎలా ఉంటాయో తెలియదు కానీ అంత చక్కగా రాసేవారు. తెలుగు ఎంత బాగా రాశారంటే అసలు అవి చెప్పడానికి వీల్లేదు, అవి చూసి తరించాల్సిందే. ఇంకా రాజ్కుమార్ సార్ అయితే హిందీ నాకు ఇప్పటికి కూడా నేను హిందీ కాదు మ్యాథ్స్, నేను ఇప్పటికి కూడా మ్యాథ్స్లో వీకే ఐఎన్షిప్గా చేస్తున్నాను. ఇంకా అందులో నాకు టచ్లో ఉన్నది అంటే ఒక దయాకర్ ఒకడే, అతన్ని కూడా మొదలు పక్కన పెట్టేశాను ఎందుకంటే చాలా బిజీగా ఉంటున్నాను. అందుకే ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉంటున్నాను. 11 years కంప్లీట్ అయిపోయింది నా సర్వీసు. ఇంకా మొన్నటి వరకు డిసెంబర్ వరకు మణిపూర్లో ఉండొచ్చాను. మొన్ననే డిసెంబర్లో ఢిల్లీకి వచ్చేసాము కంపెనీ. నెక్స్ట్ ఇంకో 2-3 months తర్వాత ఇంకా నా లక్ ఏంటంటే ఆ టైంలో పేపర్ కూడా తెలుగులో వచ్చింది, అదొక లక్ అయిపోయింది నాకు. మా ఇంట్లో వాళ్ళు ఇంకా నాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ కూడా చాలా సహకరించారు ఈ జాబ్కి వెళ్ళడానికి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్.
యాక్చువల్గా ఇది కూడా సార్ మా ఫెస్టివల్ ఉంది, ఇంకా పెళ్ళి ఉంది, మా రిలేషన్స్ ఇంకా అన్ని. యాక్చువల్లీ నువ్వు పెళ్ళికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కాకపోతే నేను లీవ్ తీసుకున్న తర్వాత మళ్ళీ అనుకోకుండా వాళ్ళు డేట్ చేంజ్ చేసుకున్నారు పెళ్ళిది. ఫంక్షన్ హాల్స్ ఏం ఖాళీ లేవు అనేసి డేట్ చేంజ్ చేసుకోవడం వల్ల ఆ పెళ్ళి అటెండ్ అవుతాను అనుకుంటున్నాను. అంతే. ఇంకా నా వల్ల ఏదన్నా తప్పు జరిగితే నన్ను క్షమించగలరని కోరుకుంటున్నాను. ఇంకా స్పెషల్లీ చెప్పాలంటే ఈ కార్యకి ముఖ్యంగా దయాకర్, అశోక్, ఇంకా చిన్నరాజు వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది ఎన్ని రోజులు బట్టి అనుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ చేయాలని, కానీ అనుకోవడం చేయడం చాలా కష్టం. అనుకోవడం అనేది అది మాట వరకే జరుగుతుంది, కానీ రిస్క్ తీసుకొని చేయడం వల్ల అది చాలా ముందు మీడియం బెంచ్లో కూర్చుంటాను. ఫస్ట్ బెంచ్ అంటే నాకు చాలా భయం. వెపన్ అయితే పట్టుకున్నాను సార్, కానీ మా డ్యూటీ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ అన్ని డ్యూటీ అటెంప్ట్ చేస్తాం. సిఆర్పిఎఫ్ అంటే ఆల్మోస్ట్ ఒక డ్యూటీ అనేది కాదు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి మమ్మల్ని అందరూ అంటున్నారు ఫ్రెండ్స్, నేను పిలిచాను పెళ్ళికి, నేను పిలిచాను ఎందుకు రాలేదు నువ్వు అనేసి నాతో గొడవ పెడుతున్నారు. కానీ నేను అందరి పెళ్ళిని అటెండ్ చేయలేను. దీనికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ ఊర్లో ఒకటి ఏంటంటే ఇవన్నీ జరగవు. ఒక ఇంజనీర్ నేను అసలు ఢిల్లీలో ఉంటాను కదా, అక్కడ మెట్రోలు చూశాను. అంత పెద్ద మెట్రోని తయారు చేయడానికి నేను ఒక్కొక్కసారి ఆలోచించుకుంటుంటాను, ఇంత పెద్ద మెట్రోలు అసలు ఎట్లా కడుతున్నారు, ఇంత పెద్ద పెద్ద మెషిన్లు అసలు ఎలా తయారు చేస్తున్నారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు నేను చాలా చూశాను, శ్రీనగర్, మణిపూర్, గుజరాత్, మ్యాక్సిమం ఢిల్లీలో నేను 6-7 years నా జాబ్ కంప్లీట్ అయింది అక్కడ. ఫస్ట్ టైము మళ్ళీ కవితని అప్పుడు ఎంక్వైరీ కోసం తీసుకెళ్ళారు చూడండి, అప్పుడు కూడా నేను అక్కడ డ్యూటీలో ఉన్నాను. అఫ్కోర్స్ నేను న్యూస్లో కూడా వచ్చాను. నాకు తెలియదు అసలు నేను న్యూస్లో వస్తున్నా అంటే, యాక్చువల్గా నేను న్యూస్లో వస్తున్నాను అనేసి అనుకున్నాను. కాకపోతే నాకు తెలియదు. మా అన్నయ్య నాకు సడన్గా ఫోన్ చేసి అదే టైంలో నేను డ్యూటీ ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు మా అన్నయ్య. నేను డ్యూటీలో ఉన్నాను అన్న. ఎక్కడ డ్యూటీ అని అన్నాడు. ఇట్లా అంటే అవునా నువ్వు డ్యూటీలో ఉన్నావా, సరే సరే అన్నాడు. మళ్ళీ మొన్న కూడా ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడున్నావు ఒక హీరో ఉండేది మూవీలో ఉన్నాయి ఇప్పటికి కూడా ఎందుకు అసలు నేను ఇలా మాట్లాడుతూ నేను మీరు ఆ రోజు ఎంతో భయంతో భక్తితో మాకు ఎంతో చెప్తే మేము కూడా అంతే శ్రద్ధతో విన్నాము. మేము అంటే ప్రస్తుత జనరేషన్కి మేము ఉన్నటువంటి జనరేషన్కి చాలా మార్పులు ఉన్నాయి. మా పిల్లలు మాకన్నా ముందు ఉన్నటువంటి ఇప్పుడు మా తర్వాత ఉన్నటువంటి 10th బ్యాచెస్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ సెటిల్ ఎట్లున్నది మా సెటిల్ ఎట్లున్నది అనేది ఉంది. ఆ రోజు మీరు చెప్పిన ప్రతి మాటలైనా చదువైనా ఏదైనా కానీ భక్తి శ్రద్ధలతో విన్నాము, ఆచరించాము, ప్రస్తుతం కూడా ఆచరిస్తూనే ఉంటున్నాము. ఆ విధంగా చేశాము కాబట్టి మాకు ఎంతో సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలైన ఒక స్థాయిలో ఉన్నాము. మీ ఆశీస్సులు ఎప్పుడైనా మా పైన ఇలాగే ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. డెవలప్మెంట్ ఆఫీసర్లు చేస్తున్నా వరంగల్ లోకల్లో. ఇదివరకు సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, గజ్వేల్ ఆ ఏరియాలలో నార్త్ సౌత్ తెలంగాణ మొత్తం చేశాను. ప్రజెంట్ అయితే వరంగల్లో చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. భవ అతిథి దేవో భవ. స్టేజ్ మీద ఉన్న నా గురువులందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే మా యొక్క ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను మీకు అందరూ తెలియకపోవచ్చు, నేను 6th class exit. అందరూ వీడు చెడ్డి దోస్తు కాబట్టి బరాబర్ వీడు గుర్తుపెట్టుకుంటాడు. మీరంటే మీలో కొంతమంది గుర్తుపెట్టుకున్నారు. ఓకే, నా పేరు అశోక్. నా వర్క్ వచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఈ మధ్యనే. ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాం. ఈ కాంపౌండ్ వాల్ కూడా కట్టింది మేమే.
నేనే ఫస్ట్ కాంటాక్ట్ నాది. పైన మీది ఒక 3 వరుసలు సార్ మేమే కట్టినాం. అప్పుడు నేను 6th క్లాస్ బంద్ అయినప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితులలో నేను స్కూల్కి రాలేకపోయాను సార్. మీరు వస్తున్నారంటే అప్పుడు వాస్తు కూడా మనకి ఇక్కడ ఉండే, దాని వాస్తు లేదని చెప్పి మా మేస్త్రిని అక్కడ ఫస్ట్ మేము కన్స్ట్రక్షన్ అక్కడ స్టార్ట్ చేసాం. మీరు వస్తారని చెప్పి, మీరు వస్తారని తెలియగానే నేను పోయి గొడవ దాకా చాడుకునేది, మీరు లోపలికి వచ్చి మేము అక్కడ పని చేసుకునేది. ఎందుకు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు. కంప్లీట్ చేశాను. నాకు 2 బాబులు. మా ఆయన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు. థ్యాంక్ యూ అండి. మా ఆయన పేరు భాస్కర్, ఫోటోగ్రాఫర్. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద ఆమె ఇదే స్కూల్లో 6th క్లాస్ చదువుతుంది. చిన్న పాప 4th క్లాస్. కస్తూర్బా స్కూల్లో చదువుతుంది. నేను ఇదే స్కూల్లో చదివా కాబట్టి మా పాపను కూడా ఇదే స్కూల్లో చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. నా పేరు రజిత, మా సార్ పేరు శ్రీధర్, మా సార్ ఎక్స్పేర్. నాకు 2 ఆడపిల్లలు. నేను ఇప్పుడు వ్యాపారం చేస్తున్నా, కిరాణా షాప్ నడుపుతున్నా, కూరగాయలు అమ్ముతున్నా, ఫార్మర్గా కూడా చేస్తున్నా వ్యవసాయము. దేవుని వల్ల ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాం. అయిన వల్ల ఉంటున్నా సార్. మా అత్తగారు వచ్చేసి అయిన వల్ల ఉంటున్నాం. అప్పుడు సార్ వాళ్ళు చెప్తే వినలేదు. ఇప్పుడు నేను స్టడీ కోసం ఎంత బాధపడుతున్నా అంటే అది నాకు హృదయంలో అంతులేంది కాదు. అప్పుడు సార్ వాళ్ళు చెప్తే అబ్బా వీళ్ళు ఎంతగానో మొరుతాను అనిపించేది. కానీ ఇప్పుడు నేను మా పిల్లలకి చదువుకోండి చదువుకోండి అని ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు. కానీ మన పిల్లల్ని మనలాగా బాధపడకుండా వాళ్ళని ముందు తరాలకు మంచిగా చదివించాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. సూపర్. ఎవరిబడి డాక్టర్ ఫస్ట్గా గురువులకి నమస్కారం, ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. నా పేరు వైష్ణవి, మా ఆయన సాఫ్ట్వేర్. నాకు ఒక పాప ఒక బాబు. నేను హన్మకొండలో ఉంటున్నాం. బట్ చాలా చూస్తే ఇప్పటికీ భయం వేస్తుంది. మా ఆయన భయపడతామో భయపడకపోతేమో కానీ భయపడతాం కాబట్టి చాలా చూస్తే ఇప్పటికీ భయపడతాను. సింగ్సార్ అయితే గ్యాస్ పేపర్లు కొద్ది రాసి వదిలేసాను. అయితే మర్చిపోలేదు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీలంక. నేను టైలరింగ్ చేస్తా. ఆయన వచ్చేసి మెడికల్ షాప్. నాకు ఒక పాప ఒక బాబు. సూపర్. 10th ఓడగొట్టుకున్నాను. నాకు అంటే నేను ఓడగొట్టుకోలేదు. ఆ కాలంలో జిరాక్స్ సెంటర్ అనేది ప్రతి ఒక్కరు తీసుకొచ్చుకోవాలనేది ఆ రోజు సార్లు చెప్పింది. కాకపోతే మా డాడీకి నేను ఇవ్వడం వల్ల ఆయన ఆటోలో మర్చిపోవడం జరిగింది. దానికోసం నాకు సింగ్ సార్ చాలా హెల్ప్ చేసిండు. మేడం తోటి అప్పుడు ఫోన్ మాట్లాడి, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఉన్నది, అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అనేది లేదు. ఒక ఆప్షన్ అనేది 10 minutes టైం ఇచ్చింది మేడం. సార్ రిక్వెస్ట్ చేయడం వల్ల చేస్తే మేడం అప్పుడు ప్రింట్ మీ సేవ దగ్గర పోయి ప్రింట్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసే ఇల్లాన్ సెంటర్కి వచ్చి సార్ నా కోసం ఒకరోజు మొత్తం ఉండి సార్ నన్ను ఎగ్జామ్ రాపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈయనకు హాల్ టికెట్ పోయింది. ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఈయన ఎవరు ఏమనొద్దని సార్ చెప్పడం జరిగింది. సార్కి ఆ రోజు నాకు హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు నేను 10th ఎగ్జామ్ రాశాను. నేను వ్యవసాయం చేస్తాను. మాది నాగపురం. నా పేరు గోన సురేష్. నాకు హార్వెస్టర్ ఉంది. నేను ప్యాడీ అండ్ మొక్కజొన్న కోస్తాను. నాకున్న వ్యవసాయంలో కూరగాయలు పండిస్తాను. నేను ఇప్పటివరకు అయితే బాగానే బతుకుతున్నాను. ఓకేనండి, అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ సార్లందరినీ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సార్ అందరికీ నమస్కారం. నేను అంటే ఎక్కువ టైం లేదు, ఒక 2 ముచ్చట్లు చెప్పుకుంటా. ఇండియా అనేది గ్రోతింగ్ కంట్రీ. సో 60% యూత్ యంగ్ పవర్ అనేది ఇండియాలోనే ఉన్నది. సో ఈరోజు మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే ఇండియా బాగా డెవలప్ అవుతుంది. సార్లు కొట్టిల్లు అని చెప్పేసి సార్ల మీదకి పోయి ఢిల్లీలో చేసుడు ఈరోజు ఇది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మా సార్ వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళు కొట్టకపోతే నన్ను కొట్టకపోతే నేను ఇలా పోలీస్ కాకపోయాను. ఒకవేళ కనుక వాళ్ళు నన్ను కొట్టకపోతే నేను ఈరోజు పోలీసు వాళ్ళ చేతులు తన్నులు తినాల్సి ఉండేదేమో. మేబీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ సార్. ఎందుకంటే నేను జైళ్ళల్లో డ్యూటీ చేసే కాడ చాలా యూత్ క్రైమ్ చేసి జైల్లోకి వస్తున్నారు. చిన్న ఏజ్, బిలో 19, 21, 22 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాబోయానంటే ఇట్లా చదువుకున్న వాళ్ళు అంటే ఉన్నారు, కానీ వాళ్ళు ఏంది చెప్పలేక, గైడెన్స్ లేక
స్కూల్లో సార్లు కొట్టిలనుకో, సార్లు కొట్టిలని వాళ్ళు పోయి వాళ్ళని రివర్స్ క్వశ్చన్ చేస్తారు. అట్లా కనుక చేసినాం అనుకో వాళ్ళని మనమే ఎక్కువ ఇది చేసి రాంగ్ గైడెన్స్ చేసినట్టుగా. ఎందుకంటే వాస్తవానికి ఇవాళ ఇండియా టోటల్ వరల్డ్లో #1 పాపులేషన్. చైనాని కూడా నెట్టేసి వెనుక ముందుకు వచ్చేసినాం మనం ఆల్రెడీ. ఎక్కువ యూత్ కూడా ఇండియాలోనే ఉన్నది, 60% యూత్ కూడా ఇండియాలోనే ఉన్నది. దీన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మన ఎకనామికల్గా ఆల్మోస్ట్ ఆల్ మనం కమింగ్ 20 ఇయర్స్లో వరల్డ్లోనే ఫస్ట్ ఉండవచ్చు. అమెరికాను కూడా నెట్టి ఉండొచ్చు, అంత ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే దీన్ని మెయిన్గా గురువే, స్కూల్లో గురువే ఇంపార్టెంట్. గురువు కనుక మనం గురువు మాట విని ఆయన ఒక దెబ్బ కొట్టినా కూడా దాన్ని అర్థం చేసుకొని దానికి కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేసి మా కొడుకుని కొట్టలే కదా అని చెప్పేసి రివర్స్ కాకుండా వాడిని అవసరమైతే ఇంకో 2 దెబ్బలు కూడా వేయాలి. నా తెలిసి హర్షవర్ధన్ సారు కొట్టుడు పోలీసు వాళ్ళు కూడా కొట్టారు. నేనేదో ఫ్యాక్ట్ చెప్తాను, మామూలు కొట్టుడు కాదు అది. ఆయన అట్లా కొట్టాడు కాబట్టి ఈరోజు కొంతమంది చెప్పుకోదగ్గ పొజిషన్లు ఉన్నారు. నేనేమంటా ఉద్యోగమే చేయాలనే రూల్ కాదు. నువ్వు బిజినెస్ చేయి, నువ్వు ప్రైవేట్ జాబ్ చేయి, ఏదైనా చేయి, నువ్వు చేసే సెక్టార్లో నువ్వు ఫస్ట్గా ఉండాలి. దానికి మనం చదువుకున్న చదువు, మన సార్లు చెప్పిన చదువు ఉపయోగపడాలి. సో నాకైతే ఉపయోగపడ్డది. సో నాకు కమింగ్ డేస్ కూడా కొంచెం ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను దాన్ని మా సార్లందరినీ గుర్తు తెచ్చుకుంటా, దాన్ని యూజ్ చేసుకొని డెవలప్ అవుతాను నేను అనుకుంటాను. సార్ మీకు బ్లెస్సింగ్స్ అనుకుంటా.